వాళ్ళే కాదు, వాళ్ళతో పాటు ఇంకొంత కాంగ్రెస్ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లోకి జంప్ అవుతారని చెప్పేసి ఓ ప్రచారం. ఒకవేళ వాళ్ళు జంప్ అయితే బహుశా నాకు తెలిసి ఇప్పుడే కారు. అంటే మీకు ఆ ఇంటి ఉంది జంప్ అవుతారని. అది ఊహ, అది అత్యాశ కూడా. ఎందుకంటే అవునన్నా కాదన్నా వాళ్ళకి ఇంకా 4 ఏళ్ళు 3.5 ఏళ్ళు అధికారం ఉంది డెఫినెట్గా. సరే ఇప్పుడు పనులు కావట్లేవనో ఇంకోటనో ఏమైనా కోరికలు ఉండొచ్చు, లేదా ప్రజల్లో ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, మనం రేపు దీంట్లో నిలబడితే గెలవం అన్న భావన వచ్చి ఉండవచ్చు. దురదృష్టం ఏంటంటే వాళ్ళకి పాపం ఏ ప్రభుత్వానికైనా సహజంగా 4 ఏళ్ల తర్వాత ఉంటుంది అది, ఇటువంటి పరిస్థితి కొంత ఎదురు ఉంటుంది అన్ని జరిగినప్పుడు. కానీ ఈ ప్రభుత్వానికి ఏడాది నిండే ముందే వచ్చింది ఆ వాతావరణం వాస్తవానికి. అసలు ఇంకెంత దూరం పోయింది ప్రజల అసహనం అంటే, ఇంకెన్ని రోజులు వస్తారా విని అని మాట్లాడుతున్నారు. వింటున్నాం, మనం సోషల్ మీడియాలో వింటున్నాం మీరు అన్నట్టు. ఇంకెన్ని రోజులు వస్తాడా ఆయన్ని, మరి 4 ఏళ్ళు ఉండాలి కదా, ఇంకా మీరే ఓటేసారు కదా అని ఆ రిపోర్టర్ పిలవడం అడిగితే యాంకర్, ఇంకా అన్నేళ్ళు ఉంటేట ఏమైనా ఉపాయం లేదా ఇప్పుడు, ఇట్లా మాట్లాడుతున్నారు చాలామంది. ప్రజలు కూడా అంత అసహనానికి వచ్చేసారు, అది భరించలేని స్థితికి వచ్చేసింది ప్రభుత్వ చర్యలు అని చెప్పి. అయినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు వస్తున్నారు, టచ్లోకి వస్తారు, మేము కలిసినప్పుడు కూడా మాట్లాడతారు, అసెంబ్లీలో కూడా మాట్లాడతారు. కానీ మా వాడు కాంగ్రెస్ నాశనం చేస్తున్నాడు, 20 ఏళ్ళు కాంగ్రెస్ మాట లేకుండా చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో, వాడు కక్షగట్టి మా దగ్గరికి వచ్చినట్టున్నాడు, మమ్మల్ని కథం చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాది కాదు, ఆయన దీన్ని ఒక ఎస్పీవి లాగా వాడుకున్నాడు, స్పెషల్ పర్పస్ వెహికల్ అంటారు. అక్కడక్కడ కొన్నిటిని తాత్కాలికంగా సంస్థలని కంపెనీలు చేస్తారు, తయారు చేసేసి దాని ద్వారా ప్రభుత్వం దానికి కావాల్సిన పనులు ఇటువంటివి చేస్తుంటే దాన్ని ఎస్పీవి అంటారు, స్పెషల్ పర్పస్ వెహికల్. అయితే రేవంత్ కూడా కాంగ్రెస్ను అట్లా స్పెషల్ పర్పస్ వెహికల్ లాగా వాడుకున్నాడు. ఇక దీనికి అదం చేస్తుండన్నా, కానీ ఆయన పోతే పోయింది, కానీ మేము పోతున్నాం కదా, మేము మునిగిపోతున్నాం, మా కాంగ్రెస్ నావ మునిగిపోతుంది. ఇక 20 ఏళ్ళు మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ అంటే ప్రజలు ఓట్లు వేయరు అనే మాట మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే, చాలామంది మాతో మాట్లాడుతున్నారు. అని మళ్ళీ మాకు మీరే దిక్కన్నా అని కూడా అంటున్నారు. కొంతమందికి ఆశలు ఉన్నాయి, మా వైపు రావాలన్న ఆశలు ఉన్నాయి. దాని కొరకు మాతో ఒకరితో మంచిగా ఉండేటోళ్ళు ఉంటారు సహజంగానే. రేపటికి ఉంటే నాన్నతో ఉంటే మాకు అవకాశం వస్తాయని ఏ జిల్లాలో ఆ జిల్లాలో కూడా ఉంటుంది, మాకు సహజంగా కలిసి అంటుంటారు. కానీ ఇప్పుడే మాత్రం వాళ్ళు రారు, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఒకవేళ అట్లా ఏదైనా మేజర్ గ్రూప్ వచ్చి ఈ ప్రభుత్వాన్ని పడగొడదాము అని చెప్పి ఏదైనా ఆలోచన చేసి వచ్చినా మేము కేసీఆర్ ఇప్పుడు ఒప్పుకోవడం. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే అన్నాడు రాకేష్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టడానికి నేను కేటీఆర్ గారిని కలిసిన, ఎంఐఎంని కలిసిన అంటున్నాడు. అంటే మీ ముగ్గురు బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ కలిసి కాంగ్రెస్ మీద అవిశ్వాసం పెట్టడానికి ప్రపోజల్ ఏమన్నా ఉందా? అది ఇమ్మెచ్యూర్, తెలివితక్కువతో ఆయన కలిసిన మాట బుద్ధము, పూర్తి అవాస్తవమైన మాటలు తప్ప తెలివి తక్కువ మాటలు, పిచ్చి మాటలు, తెలివి తక్కువ ఆలోచన. బీజేపీకి ఆ కోరిక ఉంటే ఉండవచ్చు, కానీ వాళ్ళకి బలం లేదు. ఇట్లా వంకర దారిలో అక్రమదారులు పడగొట్టాలనే ఆలోచన బీజేపీకి ఉంటుంది. అది దేశవ్యాప్తంగా కూడా ఉన్నది వాస్తవమే. వాళ్ళు ఇంకో కొన్ని సీట్లు ఎక్కువ ఉంటే ప్రయత్నం చేద్దురేమో, కానీ దానికి మేము అంగీకరించాం, కేసీఆర్ అంగీకరించాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టేట్కి ఎన్నికల్లో గెలవాలి తప్ప ఈ రకమైన పనులు మనకు అవసరం లేదనే మాట క్లియర్గా. సుప్రీంకోర్టులో 10 మంది ఎమ్మెల్యేల గురించి పిటిషన్ రేపు విచారణ రావడం. ఇన్ కేస్ ఆఫ్ మీకు పాజిటివ్ వస్తే ఓకే, నెగిటివ్ వచ్చిందనుకోండి గోడ దూకడానికి రెడీగా ఉన్నారని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ చీఫ్ కూడా అంటారు. ఇప్పుడు సింపుల్ అండి, కాంగ్రెస్లోనే మొన్న 10 మంది కలిసి అప్పుడే గుంపు అయిపోయి మీటింగ్ పెట్టిన సంబంధించి మీరే వార్తలు ఇచ్చారు, చూసినాం మనం. నేను ముందే మనం మాట్లాడుకున్నట్టు ప్రజల కదలికలను బట్టే నాయకుల కదలికలు ఉంటాయి. ఇవాళ ప్రజల కదలిక మొత్తం వన్ సైడ్గా కేసీఆర్ వైపు ఉంది, బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంది. కాబట్టి ఈ టైంలో ఇంకెవడు ఇటు నుంచి ఆడిపోవడం అనేది లేదు, అటు నుంచి ఇటే ఉంటుంది, అందులో సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే వచ్చి మా నాయకులు కలిసి శాసనసభలో కలిసి మాట్లాడుకుంటున్నారు, స్పష్టంగా చెప్తున్నారు, అన్న ఇంట్లో ఏమీ లేదు, ఇది ఉత్తదే ఖాళీ, ఇక వస్తే మీరే రేపు దిక్కు అనే మాట వాళ్ళే చెప్తున్నారు. ఆ టైంలో ఇంకెవరో ఇంచలేదు అనేది తెలియ తక్కువ మాట. అది సాధ్యం కావు, అది జరగని కాబట్టి వాళ్ళ దాని చెల్లి వెళ్ళిపోతారన్న భయంతో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు తప్ప ఇంకోటి కాదు. స్థానిక సంస్థల ఎన్నికలకు మీరు రెడీగా ఉన్నారా? లాస్ట్ సారి లాగా ఈసారి రాష్ట్రం మొత్తం మీ వైపు చూస్తున్నారని మీరు అంటున్నారు. స్వీప్ చేసే అవకాశాలు ఉందా? ఉన్నది, కొంత ప్రజల్లో అయితే ఆ భావన స్పష్టంగా కనబడుతుంది.
కాకపోతే వాళ్ళ అధికారం ఇంకా ఉంది, ఇంకా 4 ఏళ్ళు ఉంటుంది కాబట్టి కొంత స్థానిక సంస్థలు ఏంటంటే ఆశలు పెడతారు. మీరు మాకు ఇస్తేనే మేము ఇది ఇస్తాం, ఇల్లు ఇస్తాం, బడిస్తాం, గుడిస్తాం, ఇంకోటి ఇస్తాం, ఇంకోటి ఇస్తాం, రోడ్ ఇస్తాం అని చెప్పి కొంత ఆశలు పెట్టే అవకాశం అధికార పార్టీకి ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా అట్లాంటిది. అట్లా కొంత అవకాశం ఉన్నది. కానీ ప్రజలు స్వేచ్ఛగా స్వచ్ఛందంగా ఓటేస్తే వన్ సైడ్ బీఆర్ఎస్ హవా వస్తుంది, అందులో డౌట్ లేదు. లాస్ట్ కంక్లూజన్ ఒక మాట, పవర్ ఎవరికైనా 5 ఏళ్ళు ఉంటుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు కంటిన్యూ అవుతుందా? ఇందులో ఏక్నాథ్ షిండేలు ఉన్నారని చెప్పేసి చాలా ప్రచారం జరుగుతుంది. ఆ ఏక్నాథ్ షిండేల గురించి మీకేమన్నా లీక్స్ ఉన్నాయా? అంటే వాస్తవానికి 5 ఏళ్ళు ఉండాలని అయితే మేము కోరుకుంటున్నాం బలంగా. ప్రజాప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండటమే మంచిదని మేము కోరుకుంటున్నాం. దాని ఏదో కూలగొట్టడానికి ఇంకో దానికి మా ప్రయత్నం ఎట్టి బస్సులో ఉండదు. కాంగ్రెస్ దానంతర అది పోతే మేమేం చేయలేము. ఇక ఏకనాథ్ షిండేల విషయానికి వస్తే, మొన్న ఏదైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూర్చొని స్పష్టంగా రెవెన్యూ మినిస్టర్ మీద, ఆర్థిక మంత్రి మీద మాట్లాడుకున్నారు అని చెప్పి ఏదైతే వచ్చినాయో, అవి కూడా ఈ ఏకనాథ్ షిండే దాంట్లో భాగంగానే వచ్చినవి అనే మాట అంటున్నారు. ఎందుకంటే ఈయనకు ముఖ్యమంత్రికి ఎసరు పెట్టే అవకాశం ఎవరెవరికి ఉంది అని చెప్పి చర్చలు జరుగుతాయి కాబట్టి, రాజకీయ చర్చలు. మరి ఇప్పుడు ఈయనమైనా, ఆయన మోడీతోనే డైరెక్ట్ టచ్లో ఉన్నప్పటికి కూడా మరి ఈయన కూడా ఈడీ ద్వారా ఈయన ఏమన్నా ఇబ్బందులు పెట్టి ఈయన కూడా టచ్లో పెట్టుకున్నారేమో బీజేపీ అనేది కూడా ఒకటి బయటకు వినపడుతుంది. ఇన్ని ఊహాగానాలు చర్చలే కదా, దీంట్లో ఏముంటాయి, వాస్తవాలు ఏంటనేది ఇప్పటికో తెలుస్తాయి. ఒకవైపు ఇది జరుగుతున్నది. అయితే ఇటువంటి ఉండే అవకాశం ఉంది కాబట్టి అని ఈ వీళ్ళకి ఎవరికి స్కోప్ ఇవ్వకుండా మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి జానారెడ్డిని ఆయన చేద్దామనే ఆలోచన కూడా అధిష్టానం చేస్తుంది అని చెప్పి ఒక చర్చ వచ్చింది. దాని మీదనే మళ్ళీ జానారెడ్డి గారి మీద గురిపెట్టించిండు ఇంకోరితోని రేవంత్. ఇదంతా ఇక కుర్చీని కాపాడుకోవడం కొరకు చేసే ప్రయత్నాలు ఎవరైనా చేసుకుంటారు, సహజంగా ఆయన కూడా చేసుకుంటాడు, దానికి తప్పేం లేదు. ఏకనాథ్ షిండేలు అనేది కొంత బీజేపీ, నువ్వు అన్నట్లు ఆయన ఎవరైతే ఉన్నాడో అవిశ్వాసం పెడతాం అనేది మాట్లాడుతున్నట్టు కదా, అది బీజేపీకి సహజంగానే ఉంటుంది ఆలోచన ఎప్పుడు కూడా. కానీ బీజేపీకి ఇక్కడ దానికి సరిపోయేంత బలం లేదు. నిజమే బీజేపీకి 20-25 సీట్లు అట్లా ఏమైనా ఉంటే కొన్ని ప్రయత్నాలు చేస్తున్నామో, కానీ వాళ్ళకంత లేదు కాబట్టి బహుశా నాకు తెలిసి ఏకనాథ్ షిండేలకి స్కోప్ లేదు వాస్తవానికి. ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే ఏకనాథ్ షిండే అనేది ఒక టాపిక్ అయిపోయింది ఇప్పుడు. ఏమీ లేనిది అతను బీజేపీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ అనడానికి లేదు. అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎవరైనా ఏకనాథ్ షిండేలు కాంగ్రెస్లో ఉన్నారంటారా? ఆయన అంత గట్టిగా బీజేపీ ప్రయత్నం చేస్తుండొచ్చు. ఒకవైపు రేవంత్ తిరిగి పెట్టుకునైనా కాంగ్రెస్ను బలహీనం చేయడం కొరకు, ఎక్కడికక్కడికి చీల్చి చెందడం కొరకు బీజేపీ ప్రయత్నం చేయొచ్చు. దానికి మనం ఇప్పుడే చెప్పడానికి లేదు. కానీ దానికి స్కోప్ తక్కువ ఉంది, ఎందుకంటే అవతల వైపు బలం ఎక్కువ లేదు. కాంగ్రెస్ను పార్టీగా ఇష్టపడి అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్లో ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇట్లా ఈ కేవలం పవర్ కొరకే వచ్చి రేవంత్ లాగా దీంట్లో కంటే దాంట్లో పోగలిగిన వాళ్ళు అంత ఎక్కువ ఉన్నట్టు కనపడతలేదు మనకు. కానీ ఏమో చెప్పలేము, ఎందుకంటే గతంలో ఉన్నట్టు లేవు పరిస్థితులు. వాస్తవానికి చాలామందికి కూడా ఈ పవర్ అనేది ప్రధానమైపోయి ఈ తాత్కాలికంగా వచ్చే వాటి కొరకు మారిపోతున్నారు. ఇంత ముందులాగా లక్ష్యాల కొరకు, ఆశయాల కొరకు ఉండేది కొంచెం తగ్గుతుంది. బీజేపీ కేంద్రంలో వచ్చిన తర్వాత బాగా వాళ్ళు చేసే ఒత్తిళ్ళు, వాళ్ళ డబ్బుల ఆశలు, వీటన్నిటితోని కొంత భారతదేశంలో రాజకీయాలు బాగా కలుషితమైన మాట వాస్తవం. అట్లా మరి మనకు తెలిసి అయితే కనబడతలేదు, అది సమీప భవిష్యత్తులో ఉన్నట్టు కనబడతలేదు. బట్ దాంట్లో మేమైతే ఎట్టి బస్సులో కూడా దాంట్లో పాత్రదారులం కాం, భాగస్వాములం కాం. అది కేసీఆర్ గారి నిర్ణయం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.